ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనం. మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అత్యంత విశేషమైన ప్రతి ఒక్క వ్యక్తికి తెలియక భయపడేటువంటి గ్రహం ఒకటి ఉన్నది, అదే శనిగ్రహం. మనం ఉదాహరణలుగా కూడా ఈ శని వెధ వచ్చాడు, ఈ పని చెడిపోయింది, పొరపాటును కూడా అనకండి. మీరు 9 గ్రహములలో అత్యంత ప్రభావితమైనటువంటి గ్రహం శనిగ్రహం. అందుకే సూర్యేశ్వరుడు, చంద్రేశ్వరుడు, అంగారకేశ్వరుడు అని పిలవం, శనీశ్వరుడు అని పిలుస్తాం. ఈ శని ఎంత గొప్ప ఫలితాన్ని కలగజేస్తాడంటే, పరమేశ్వరుని దర్శించడానికి ముక్కోడి దేవతలు వెళ్తున్నారు కైలాస పర్వతానికి. ఈ శనిగ్రహ భగవానుడు కూడా వెళ్ళాడు. ఆఖరిలో వెళ్ళాడు ఈయన. అందరూ వెళ్ళొచ్చిన తర్వాత ముందుగా వెళ్ళాల. ఎందుకనంటే ఆయన దృష్టి పడితే అధోదృష్టి, ఊర్ధ్వదృష్టి, తిర్యగముఖ దృష్టి, పాదదృష్టి, పూర్ణ దృష్టి, త్రిపాద దృష్టి అనేటువంటి అనేక రకాల దృష్టులు ఉన్నాయి శనికి. అవి జాతక భావంలో వస్తాయి. ఏ దృష్టితో చూస్తే ఏ ఫలితాలని. అదో దృష్టితో చూశాడనుకోండి, జీవన విధానం మొత్తం అతలాకుతలము రివర్స్లో నడుస్తూ ఉంటుంది చాలా భాగం. గమనించండి. అదో దృష్టి అంటే ఇప్పుడు మీరున్నారు, నేను నిలబడున్నా, మీరు తల కిందకి పెట్టి చూస్తే నేను ఎలా కనిపిస్తాను? నేను అలాగే తల ఇలా పక్కకి పెట్టి చూస్తే ఎలా కనిపిస్తారు మీరు? లేకపోతే తల 30 భాగం ఉంచితే ఎంత కనిపిస్తారు? అలా దృష్టి ఫలితాలు మన జాతకంలో మనం పొందే రిజల్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి. 32 రకాల నీలాలు ఉన్నాయని రత్నశాస్త్రం చెప్తున్నది. కాకి నీలం, కదలీ నీలం, బ్రహ్మ నీలం, కాశ్మీర నీలం, దైవ నీలం, అలాగే క్షత్రియ నీలం, వైశ్య నీలం, శూద్ర నీలం, బ్రాహ్మణ నీలం, కాకి నీలం పర్టికులర్గా, అలాగే ఇంద్రనీలం, మయూర నీలం, ఇలా అనేక రకములైన నీలాలు ఉన్నాయి. ఎవరు ఏ నీలం ధరించాలి, ఎంత మేర ధరించాలి? శని దరిద్ర బాధ, కార్య విలంబన, కార్యశత్రుత్వం, ప్రతి పని యందు వ్యతిరిక్తత, ఆర్థిక సంబంధమైన ఉపయోగాలు లేకపోవటం, ప్రతి పని పోస్ట్ పోన్ అవుతూ, ప్రొలాంగ్ అవుతూ, డిస్టర్బ్ అవుతూ, డ్రాగన్ అవుతూ, హర్డిల్స్కి లోనవుతూ ఉండుట, యోగము, అదృష్టము, డెవలప్మెంటు, ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తుంది, చేతి దాకా వస్తుంది, నోటి దగ్గరికి వచ్చేసరికి జారిపోతూ ఉండటం, అయాచితమైనటువంటి మానసిక నిర్వేదం ఏర్పడుతూ ఉండుట, దొంగల బాధ ఎదురుపడుతూ ఉండటం, ఓన్సు, కట్సు, బరన్సు, ఎత్తైన ప్రదేశాల నుంచి పడటం, కాలు జారి పట్టడం, కాళ్ళు విరగటం, నలగటం మొదలైనటువంటివి అనేక రకములైనటువంటి దోషములను, చాలా గొప్ప యోగములను కలగజేసేవాడు శని. ఈ కైలాస పర్వతానికి వెళ్ళారు, దేవతలందరూ నమస్కారం చేసుకుని వెళ్ళారు. లాస్ట్ అండ్ ఫైనల్గా శనీశ్వరుడు వెళ్ళాడు. ఏదో మాటల సందర్భంలో వచ్చింది. పరమేశ్వరుడు అన్నాడు, అదేమిటి శని, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చావేమి? అయ్యా, నా దృష్టి అనబడేటువంటిది మీరు ప్రసాదించిన వరప్రభావమే నాకు. సో నేను కనుక చూడకూడని దృష్టితో కనుక చూశాను అంటే ఆటోమేటిక్గా దేవతలకు విఘ్నాలు, ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల నేను అందరూ వెళ్ళిపోయాక వచ్చాను అన్నట్ట. సరే, అలా మాట వచ్చి నీ దృష్టిని అన్యాయం చేస్తుంది, వరాలు ఇచ్చింది నేనే అన్నట్ట పరమేశ్వరుడు. అదేమిటి స్వామి, మీరు ఇచ్చిన అధికారం, ఎంత అధికారుడు వీడి డిగ్రీని చూసి ఒక అధికారం ఇచ్చినా ఆ అధికారికి కొన్ని బలములు అనబడేటువంటివి ఉంటాయి. ఓ ఐఏఎస్, ఒక ఐపీఎస్. రాజకీయ నాయకుల మాట వినాలి అని ఒక సాంప్రదాయానికి అలవాటు పడ్డారు కనుక డూడు బసవన్నలాగా తలక యూపి తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెయ్యము అంటే మినిస్టర్కి కూడా చేయించే అధికారం లేదు. అది వాళ్ళకు ఉండేటువంటి అధికారం, ఆ పవరు. అలా ఇచ్చిన ఇతని యొక్క అధికారాలు అనేవి ఉంటాయి కదా అన్న. నువ్వు నన్నేం పడతావు, చేస్తాను. సరే స్వామి, రేపు ఉదయం 10 గంటలకల్లా కరెక్ట్గా వచ్చి పట్టుకుంటాను మిమ్మల్ని అన్నట్ట. సరే, 9:59 దాకా చూసి 10 అవుతోంది, వీడు వస్తా అన్నాడు, మనం ఇచ్చిన అధికారాలే, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని సప్త సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు త్వరలో కాసేపు దాక్కున్నట్ట పరమేశ్వరుడు. కొంత సమయం తర్వాత ఆయన వచ్చాడు కైలాసానికి. ఆయన వెనకాలే శనీశ్వరుడు కూడా వచ్చాడు. ఏమి శని, పట్టుకుంటాన్నావు కదా, పట్టుకోలేదా? స్వామి, వెండి కొండ మీద 33 కోట్ల మంది దేవతల చేత ఆరాధింపబడి వాళ్ళ సాష్టాంగ నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు పొందే మీరు ఎందుకు పనికిరాని ఒక మర్రి చెట్టు తొర్రలో కాసేపు దాక్కున్నారంటే అది శని పట్టినందువల్ల కలిగిన ప్రభావమా లేదా అన్నట్టు. అంటే ఇది ఒక పుక్కిట కథ. అంటే శని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి చెప్పబడిన ఉపమానం. కానీ పరమేశ్వరుడికి శని పట్టడం, పరమేశ్వరుడు పై దాక్కున్నాడని కాదు ఇందులో అంతరార్థం. వితండవాదం చేయకూడదు. ఇందులో దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఈయన గొప్పతనం చెప్పడానికి చెప్పబడినటువంటి ఉపమానం అది.
అంటే పరమేశ్వరుడంతటి వాణ్ణైనా శని పట్టుకుంటే అంటే మనలో ఎంత గొప్ప రాజస్థాయిలో ఉన్నటువంటి రాజరికంలో ఉన్నటువంటి వ్యక్తినైనా శని ప్రభావం తల్లకిందులు చేస్తుంది. తుష్టో దదాసి రాజ్యం తం క్రుద్ధో ఘరసి తత్ క్షణాత్ దేవాసుర మనుష్యాస సిద్ధ విద్యాధరోరగా త్వయావలోకితా శౌరే దైన్యమాసు వ్రజంతితే బ్రహ్మశక్రో యమశ్చైవ ఋషయ సప్తతారకా రాజ్యభ్రష్టాక పతంతీహ తవ దృష్ట్యావలోకిత అని చెప్తున్నది దశరథ కృత శని స్తోత్రంలో అత్యద్భుతంగా. అంటే ఆయన చూశాడు అంటే బ్రహ్మ నుంచి ఇంద్రుడి వరకు యక్ష చిన్న చిన్న దేవతల నుంచి పెద్ద పెద్ద దేవతా స్వరూపముల వరకు కూడా పదభ్రష్టత్వాన్ని పొంది నేల మీద పడతారు అనబడేటువంటివి అనేక ఉపమానాలు ఉన్నాయి. కనుక మీరు కూడా జాతకంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు నీలమణిని కుడి చేతి మధ్యవ్రేలికి ధరించాలి. అది కాకి నీలం పెట్టాలా, ఇంద్రనీలం పెట్టాలా, మయూర నీలం పెట్టాలా, సౌగంధిక నీలం పెట్టాలా, ఏ నీలం పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఈ వివరాలన్నీ సుస్పష్టంగా తెలియజేసి అందజేసే ఏకైక సంస్థ శ్రీపీఠము రుద్రాక్షసాళి నవరత్న ఎంపోరియం మణికొండ హైదరాబాద్. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.